తమ్ముడు ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందామా? మా అమ్మమ్మ కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ వండింది అనమాట. ఎంత సింపుల్ ప్రాసెస్ అంటే ఎంత సింపుల్గా నేను ఎప్పుడు చేయలేదు. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం, చిన్నులపాయలు కలిపి పేస్ట్ చేసేసుకొని ఆయిల్, ఉల్లిపాయలు వేగిన తర్వాత మళ్ళీ ఈ పేస్ట్ వేసి ముందుగా చికెన్లో కారం, పసుపు, ఉప్పు కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుంది. ఇవి బాగా వేగిన తర్వాత చికెన్ తీసి అందులో వేసేసింది. అలా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి గరిటెపేటతో ఎగరేయటమే, అన్నీ గాలిలో దడా 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 అని ఎగరేయటం. ఇక ఎగరేసి పొయ్యి మీద పెట్టి లైట్గా కొంచెం నీళ్ళు పోసి అలా ఉడకనిచ్చి ఆఖరిలో దించి ఒక 5 నిమిషాల ముందు గసగసాల పేస్ట్ వేసుకొని దించేసుకుంది అనమాట. కొద్దిగా కొత్తిమీర వేసుకొని. కర్రీ ఎంత బాగుందంటే కొబ్బరి అన్నంలో ఆ చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే ఎప్పుడు ఒక ప్లేట్ తినేవాడిని, ఈరోజు 2 ప్లేట్లు తిన్నాను అనమాట. అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంతైనా అమ్మమ్మల వంట, ఇక ఆ వంటే వేరు, అలా చెయ్యి మహిమ అనమాట. కడుపు నిండా తినేసి ఒక నిద్ర వేసాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.